పాలనా పరంగా అనేక వైఫల్యాలను ఎదుర్కొంటూ వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఒక నియంతలాగా మారి తననెవరూ ప్రశ్నించకూడదు, ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇంతవరకు అనేక సందర్భాలలో ఫిర్యాదులు రావడం, ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడం అనేటువంటిది భారత శిక్షా స్మృతిలో అమలు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నడూ లేనటువంటి విధంగా పాత కేసులను తిరగదోడడం, ఆ పాత కేసుల్లో తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు తనెవరినైతే శత్రువులుగా భావిస్తారో, తనని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఆ కేసుల్లో ఇరికించడం, దీనికి పరాకాష్ఠగా కొత్త కేసులు సృష్టించడం, తయారు చేయడం ఎప్పుడు లేదు. బహుశా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి, కొత్త కేసులను తయారు చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, తన కక్ష కట్టినటువంటి వాళ్ళని, తనకు ఎవరి మీద అయితే బాధ ఉందో కోపం ఉందో వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక విషయాలు ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాను పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం, ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకు సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్దాన్ని సృష్టించడం, దాన్ని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే, కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు, ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో, ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు, కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలకి అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారనేటువంటి దాని మీద కూడా స్పష్టత వస్తుంది. మనిషి పార్టీలు మారినంత మాత్రాన ఆయన భావజాలం మారదని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు, కేవీ రావు గారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట. కాబట్టి
నిన్ను మేము చెప్పేటువంటిది కాదు, నిన్ను తప్పుపట్టింది అందరికన్నా ముందు నీతో ఈరోజు పక్కన కూర్చున్న భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే, దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా కేవీ రావు అనేటువంటి వ్యక్తికి, అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదనని దోచిపెట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు, ఎందుకంటే నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి. ఈ రోజు మరలా మాట మార్చొచ్చు, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా, ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా, రోజు దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే 1997లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీ రావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి, అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీ రావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీ రావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీ రావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ల మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీ రావును వాడుకుని కేవీ రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు కేవీ రావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీ రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీ రావు గారి ఆధీనంలో 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీ రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకు రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునేదానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీ రావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ, ఆయనే పెత్తనం చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీ రావు సంస్థే, ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పావులుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా సాధారణంగా ఇటువంటి పోకడలు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళని తీసుకొస్తాం, రెడ్ కార్పెట్ పరుస్తాం. రెడ్ కార్పెట్ పరవడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు పారిపోతారు.
ఎవడన్నా ఇద్దరు వ్యక్తులు లావాదేవీలు చేయాలి అంటే దానిలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది అని అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు. బహుశా ఎవరన్నా బహుళ జాతీయ సంస్థలు కానీ లేదా ఇద్దరు పెద్ద మల్టీనేషనల్స్ కానీ లేదా ఎవరన్నా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లావాదేవీలు నిర్వహించుకోవాలంటే సాధారణంగా అగ్రిమెంట్ లో క్లాజెస్ ఉంటాయి, ఇండెమ్నిటీ క్లాజెస్ అని. ఇదిగో దీనికి సంబంధించి ఇది ఉంది, ఇది ఉండకూడదు, ఈ విధంగా చేయాలని. ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఎవరి ద్వారా ఫిర్యాదు చేయించి చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు. కాబట్టి మీరు అమ్మకపుదారులు, కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదు అనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టామంటేనే దీని వెనక కుట్ర కోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు, నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత, ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే, దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగంలో హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు నాయుడు మాకు పరిహారం చెల్లించలేదు, కట్టినటువంటి డబ్బు ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించి దీన్ని అమ్మాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేస్తే ఎట్టా ఉంటుంది? ఎందుకంటే హెరిటేజ్ ఫ్రెష్ కి సంబంధించి నువ్వు అమ్మిన తర్వాత పాపం ఆ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది, మూసేశారు. కాబట్టి నువ్వు ఆ రోజు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కొన్నావు అనేటువంటి దాని మీద ఒక కేసు తయారు చేసి నీ మీద ఫిర్యాదు చేయించి నీ మీద కేసు పెట్టేదానికి అవకాశం ఉండదా? అటువంటి పనులు చేయడానికి అవకాశాలు రావా? కాబట్టి ఈ రోజు ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా, నేను ఏదో కేసులు పెట్టించి ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు చేసేటువంటి పనులను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ సమాధానం చెప్పగలవు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, దీంట్లో నాకు అనిపించింది రెడ్డి సామాజిక వర్గాన్ని, ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరవింద కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది బహుళ అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు.